ధర్మదేవత భూలోకంలో పుణ్యస్థలాలలో సంచరిస్తూ ఉంటుంది అని కాలజ్ఞాన వాక్యం. ఈ కాలజ్ఞాన వాక్యం భక్తులకు మార్గదర్శనం చేసేటువంటిది. వివరం చెప్తాను చూడండి. గోమాతలాగా చక్కగా 4 పాదాలతో నడవాల్సిన ధర్మం కలియుగంలో ఒక్క కాలితో కుంటుతోంది. దీని అర్థం ఏమిటంటే, ఇప్పుడు కలియుగంలో ఈ లోకంలో జరిగే అన్ని పనుల్లో 3 వంతులు పాపాలు, 1 వంతు మాత్రమే ధర్మకార్యాలు జరుగుతూ ఉన్నాయి. పూర్వం ధర్మదేవత న్యాయ నిర్ణయం చేసేటువంటి రాజ్యసభల్లో, గృహస్థ ధర్మం పాటించే ప్రతి ఇంటిలో, మంచి మనుషుల వద్ద, ఇంకా వాళ్ళు చేసేటువంటి పనుల్లో ఇలా ఎన్నో చోట్ల ధర్మదేవత కొలువై ఉండేది. కానీ దురదృష్టవశాత్తు కలియుగంలో ఇలాంటి స్థలాలన్నీ కరిగిపోయాయి. మనుషులు అరిషడ్వర్గాలకు లోనై మితిమీరినటువంటి కామము, క్రోధము మొదలైన దుర్గుణాలతో పాపాలు చేస్తూ అన్ని ప్రదేశాలు అపవిత్రం చేస్తున్నారు, అధర్మమయం చేసేస్తున్నారు, ధర్మదేవతకు చోటు లేకుండా చేస్తున్నారు. కనుకనే భూలోకంలో ధర్మదేవత నిలిచి ఉండే స్థలాలు మనకు బాగా తగ్గిపోయాయి. ఇంకా చాలా కొద్ది చోట్ల కొన్ని పుణ్యక్షేత్రాలు, దేవాలయాల్లో నిస్వార్థంగా పవిత్రంగా సేవ చేసేటువంటి శరణాలయాలు, వైద్యాలయాలు మొదలైన వాటిల్లో చాలా కొన్ని స్వచ్ఛమైన ప్రదేశాల్లో మాత్రమే, పుణ్యస్థలాల్లో మాత్రమే ఈ కాలంలో ధర్మదేవత సంచరిస్తోంది అని బ్రహ్మం గారు తెలియజేశారు మనకు. మరి అలాంటి చోటు గుర్తించడం ఎలాగండి అంటే, అక్కడికి వెళ్ళగానే మన మనస్సుకి తెలియని ప్రశాంతత వస్తుంది, ఒక రకమైన దివ్యమైన అనుభూతి వస్తుంది. ఇంకా మనం అక్కడ చేసేటువంటి ధ్యానానికి, జపానికి, ధర్మ కార్యాలకు ఎక్కువ ఫలితం వచ్చినట్లు మనకు తెలిసిపోతుంది. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మనకు జీవితంలో ఖచ్చితంగా మార్పులు వస్తాయి, మంచి జరుగుతుంది. అలాంటి పుణ్యస్థలాలు, ప్రదేశాలు గుర్తించి ఆ చోట్ల ధర్మ కార్యాలతో, జపతపాదులతో ఎక్కువ ఫలితాలను పొందమని బ్రహ్మంగారు భక్తుల కోసం అంతర్లీనంగా ఈ కాలజ్ఞాన వాక్యంలో మనకు చెప్పారు. శ్రీశైలం, అరుణాచలం, కాశీ, బ్రహ్మంగారి మఠం, తిరుమల మొదలైనటువంటి పుణ్యస్థలాలు ఎంతమంది పాపాత్ములు అక్కడికి వచ్చినా, అక్కడే ఉన్నా, అక్కడ ఉన్నటువంటి అద్భుతమైన దైవశక్తి వల్ల వాటి పవిత్రత చెడదు. అలాంటి పుణ్యస్థలాల్లో ధర్మదేవత సంచరిస్తూ ఉంటుంది. అక్కడ ధర్మ కార్యాలు చేయడం మంచిది. అదండి ఈ కాలజ్ఞాన వాక్యానికి అంతరార్థం. ఇప్పటికింతటితో ముగిద్దాం. వచ్చే వీడియోలో మరో మంచి విశేషం చెప్పుకుందాం. రాబోయే మరిన్ని కాలజ్ఞాన వాక్యాలు, ఆత్మజ్ఞాన విశేషాలు వివరణ పూర్తిగా తెలుసుకోవాలనుకునేవారు తప్పకుండా ఫేస్బుక్ ప్రొఫైల్ పేజీని ఫాలో చేయండి. మీతో పాటు మరింత మందికి విశేషాలు తెలియజేయండి. బ్రహ్మంగారి తత్వాన్ని మరింత మందికి ప్రచారం చేయడం మనందరి కర్తవ్యం. ధర్మో రక్షతి రక్షితః. ఓం తత్సత్.